కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఇష్యూ ఎంత పెద్దదో పోక్సో కేసు దాకా వెళ్ళింది. అయితే ఇదే అంశం గురించి బాధితురాలు తరపున కొన్ని వాదనలు వినిపిస్తా ఉన్నాయి. దానికి ప్రతివాదనగా సిట్కి విచారణకు కూడా వెళ్ళినటువంటి బండి భగీరథ్ గురించి, అంటే ఈ కేసు ఏ విధంగా వెళ్తోంది, ఒకవైపు రాజకీయ కోణం తీసుకుంటుందా లేదంటే మరొక వైపు బాధితురాలకి న్యాయం చేసే దిశగా వెళ్తుందా, ఇటువంటి అన్ని విషయాలను కూడా సోషల్ యాక్టివిస్ట్ మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే. యా మేడం, ఇప్పుడు చూస్తా ఉన్నాం ఈ కేసు మొత్తం కూడా తప్పుదారి పడుతుందా లేదంటే వెళ్ళేదే రైట్ వే అంటారా పొలిటికల్ గా? ఇప్పుడు తప్పుదారి పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు, నిందితుల తరపు వాళ్ళు. అయితే ఎలా చేస్తున్నారు అంటే ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అనేది ఒకటి, అది కన్సెంట్ ద్వారానే జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి మేజర్ కాబట్టి కన్సెంట్ ద్వారానే జరిగినప్పుడు అది తప్పు కాదు, ఇలా రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు. పైగా వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ గురించి, ఒక బాధ్యత లేని వ్యక్తి, అద్దుపద్దు లేని వ్యక్తి, ఇలా 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 చేసి ఈ కేసుని కొంచెం తప్పుదో పట్టిస్తున్నారు. ఓకే మేడం, అయితే ఇప్పుడు మెయిన్ గా మనం మాట్లాడుకుంటే విక్టిమ్ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలి వీడియోస్ లీక్ చేయడం కానీ, అంటే ఇదంతా కూడా రాజకీయ కోణంలో తీసుకొని ఆ అమ్మాయి పర్సనల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ వీటన్నిటిని చూపిస్తూ పబ్లిక్ గా బ్లేమ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఇది కరెక్టేనంటారా లేదంటే ఆ అమ్మాయి చేసిన తప్పుల్ని కూడా ఎత్తి చూపించే ప్రయత్నం అంటారా? ఇప్పుడు ఒకటండి, ఆ అమ్మాయి తప్పులు ఈ సందర్భంగా ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏవైతే తప్పులు అనుకుంటున్నారో అవి ఎత్తి చూపించినంత మాత్రాన వీళ్ళు చేసిన నేరం కాకుండా పోదు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఇతను ఏం చేశాడు అనేది ఇక్కడ పాయింట్. కేసు పెట్టింది వాళ్ళు కాబట్టి మీరెందుకు వాళ్ళ ఫోటోలు వాళ్ళ వ్యక్తిగత సమాచారాలు అవన్నీ మీడియాలో చూపించడానికి వీల్లేదు. ఈ రోజుకి ఆ అమ్మాయి ఇంకొక 3 నెలల తర్వాత కానీ మేజర్ అవ్వదు. మైనర్కి సంబంధించిన ఫోటోలు కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వివరాలు కానీ అలాగే FIR కాపీ కానీ బయటికి రావడానికి వీల్లేదు. ఈ బయటికి రావటం వెనకమాల ఎవరి కుట్రుంది, ఎందుకు చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు అంటే ఈ నిందితుడిని కాపాడటం కోసమే చేస్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ గా ఒక విషయం ఇప్పుడు చూస్తే కోర్టు మెట్ల దాకా వెళ్ళిందనమాట. అదేంటంటే బండి భగీరథ్ సిట్కి విచారణకి రాకపోగా అతను ఏం చెప్తా ఉన్నాడంటే ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి 2 వారాల సమయాన్ని కూడా కోర్టుని కోరడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఒక ½ అన్ అవర్ ముందు కోర్టు ఒక విషయాన్ని వెల్లడించింది అనమాట. అయితే తన సర్టిఫికేట్స్ కానీ బర్త్ సర్టిఫికేట్స్ కానీ తనకి ప్రొఫైల్ కి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ లో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది, మేజర్ అన్నట్టు మైనర్ అన్నట్లు. సో దీని గురించి నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు? పోనీ ఆ కుటుంబం తరపున కానీ మీరు ఎప్పుడన్నా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగిందా? ఏం చెప్పారు అసలు ఆ కుటుంబ సభ్యులు కానీ? నేను ఎప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కాంటాక్ట్ అవ్వలేదండి. సిట్ వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు. సిట్ వాళ్ళు విచారణ చేశారు అని ఆ పాప దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. తీసుకుని ఇంకో 2 సెక్షన్లు జోడించారు. ఈ తీసుకొచ్చినవన్నీ కూడా ఈ పేపర్లన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ పేపర్లు తీసుకుని వస్తున్నారు అని అనిపిస్తుంది. అసలైంది పాస్పోర్ట్ ఉంటుంది. ఆ పాస్పోర్ట్ని పరిగణకు తీసుకుంటే సరిపోతుంది కదా. అంటే ఏం చేసినా ఎట్లా కొట్లా వీళ్ళు ఏ దారి దొరుకుతుందా బయటపడటానికి అని చూస్తున్నారు. అందుకే ఆ సమయాన్ని గ్రాప్ చేసుకుంటాం కోసమే ఇప్పుడు నిన్న విచారణకి హాజరు కాల. అయితే ఒక్క విషయం ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూడాల్సి ఉంటుంది మేడం. ఫస్ట్ ఎప్పుడైతే ఆ అమ్మాయి కేసుని పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేయడం జరిగిందో అప్పుడే దీన్ని పోక్సో కేసుగా వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది పోలీసులు. బట్ పోక్సో కేసుగా ఫైల్ చేసేటప్పుడు అప్పటికే ప్రూఫ్స్ అన్ని కూడా వ్యాలిడ్ అయితేనే కదా పోక్సో కేసుని నమోదు చేస్తారు. మరి అలాంటిది ఈ రోజున మళ్ళీ దాన్ని పోక్సో కేసా కాదా, మేజర్ మైనర్ అనేటటువంటి ఆలోచనలకి తావెందుకు వస్తుంది అంటారు? ఇప్పుడు ఇక్కడ ఒకటేనండి జరిగింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ అమ్మాయి మేజరు అని చెప్తున్నారు, ఆ అమ్మాయి నేను మైనరు అంటుంది. మేజర్ అయినా మైనర్ అయినా మేజర్ అయితే చేయొచ్చా? మనం ఇది సూటి ప్రశ్న. ఆ అమ్మాయి అభ్యంతరం చెప్పింది, అదేంటో విచారణకు రావాలి కదా. ఇప్పుడు సిట్ వేశారు, సిట్ విచారణకు రమ్మన్నారు. అసలు ఆ అమ్మాయి మేజరు అనే మీకు ధైర్యం ఉంటే మీరు సిట్కి ఎందుకు హాజరు కాల? మీకు భయం ఎందుకు? అంటే మీరు చూపించేది ఫ్యాబ్రికేటెడ్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పేరు చెప్పి కొంత కాలయాపన చేద్దామని అనుకుంటున్నారు. అయితే తప్పుదో పట్టించే ప్రయత్నం కేసుని చేద్దామని చెప్పేసి మాత్రమే ఇట్లాంటి ప్రూఫ్స్ ని తీసుకొస్తున్నారు, ఫ్యాబ్రికేటెడ్ ప్రూఫ్స్ ని అని చెప్పేసి అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమందితోటి పని కట్టుకుని వీడియోలు చేయిస్తున్నారు ఆ అమ్మాయి క్యారెక్టర్కి సంబంధించి. ఇవన్నీ చేయడం వెనకమాల ఒకటే రీజను. ఆ రీజన్ ఏంటి అంటే ఆ అమ్మాయే చెడ్డది. అప్పుడు చెడ్డ వాళ్ళతో చెడ్డ పని చేస్తే తప్పేంటి? అంటే ఇక్కడ బండి భగీరథ్ని కూడా తను చెడ్డవాడు కాబట్టి ఆ అమ్మాయి కూడా చెడ్డది అనేటటువంటి ఆలోచనలోకి తీసుకెళ్లి ఈ కేసుని కాస్త నీరు గార్చే ప్రయత్నం చేసే ప్రయత్నాలు అంటారు. అంతే. అందుకే నేనేమంటున్నానంటే ఈ కేసుని ఈ కేసుగా చూడకండి, ఈ ఒక్క కేసుగా చూడొద్దు. ఇతని గత చరిత్రను కూడా బయటికి దిద్దాం. అతను ఇంతకుముందు 2 వీడియోలు వచ్చినాయి అతనికి సంబంధించి. ఆ వీడియోల్లో అతను చాలా నేరం చేశాడు, ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? ఇప్పుడు అది విచారణకు రావాలి. ఆ రోజు ఎలా మూసేశారు ఆ కేసుని, ఏ రీజన్తో మూసేశారో చెప్పాలి.
ఎస్, ఇక్కడ మనం ఆలోచిస్తే ఒకవైపు చాలా పెద్ద ఉన్నత స్థాయి వ్యక్తి బండి సంజయ్ కుమార్, ఇదే తరుణంలో మరి కొడుకు ఇలాంటి పనులు వీటికి అంటే పోక్సో కేసు దాకా వెళ్ళింది, కేసు ఫైల్ అయింది. ఇటువంటి తరుణంలో ఆయన రీసెంట్గా బయటకు వచ్చి మాట్లాడడం ఎవరి కొడుకైనా ఒకటే న్యాయం, నాకు వేరే వాళ్ళకి కాదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాన్ని అసలు సమర్థించవచ్చు అంటారా? అవన్నీ ఇప్పుడు ఒకటే న్యాయం జరగాలి అని అనుకుంటే ఈ తన వైపు మాట్లాడతారు అనుకుని కొంతమంది చేత వీడియోలు ఎందుకు చేయిస్తున్నాడు? బండి సంజయ్ చెప్పకుండానే చేశారు వాళ్ళంతా. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అసలు ఈ అమ్మాయి ఫోటోలు రిలీజ్ చేస్తున్న మీడియా సంస్థలు ఎందుకు, అవి చిన్న యూట్యూబ్ ఛానల్సే కావచ్చు, వాళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు ఈ అమ్మాయి ఫొటోసు, ఈ అమ్మాయి ఫ్యామిలీ ఫొటోసు, ఎఫ్ఐఆర్ కాపీ రిలీజ్ చేసేంత ధైర్యం ఎక్కడిది వాళ్ళకి? అయితే మొత్తంగా ఈ కేసు ఏ కోణం తీసుకోబోతా ఉందని చెప్పొచ్చు, లేదంటే చివరిగా బాధితురాలికి న్యాయం జరిగేటటువంటి అంశాలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయంటారా? బాధితురాలికి న్యాయం జరగాలనే కోరుకుంటున్నామండి. ఏ మాత్రం చట్టాల్లాగా ప్రవర్తిస్తే, వీళ్ళకి చుట్టాలుగా ప్రవర్తించకపోతే న్యాయం జరుగుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండగా న్యాయం జరుగుద్దని నేను అనుకోవట్లేదు. వ్యవస్థలను అతను మేనేజ్ చేస్తాడు కాబట్టి అసలు ఫస్ట్ అతను రాజీనామా చేయాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం, రేపటి రోజున బండి సంజయ్ కుమార్ గారి అంటే రాజకీయ జీవితం కొంతవరకు దెబ్బతినబోతుందని అనుకోవచ్చు అంటారా? ఇదే కోణంలో చూస్తే ఇదే అంశం. నేనేం అలా అనుకోవట్లేదండి. ఎందుకంటే బీజేపీలో అలా చేస్తే కనుక అదో పెద్ద వాషింగ్ మిషన్ పార్టీ. ఆ పార్టీలో ఉన్న సగం మంది బయటికి రావాలి. వస్తారా? దేశవ్యాప్తంగా గురించి మాట్లాడుతున్నారా మీరు? దేశవ్యాప్తంగా.